ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో సురేందర్ ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్లమెంటు ఎన్నికల ముందు కాంగ్రెస్కి మరో షాక్ తగులుతోంది. కాంగ్రెస్కు రాజీనామా చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ అవసరమైతే ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానంటున్నారు. కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు ఎమ్మెల్యే సురేందర్. ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలను కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత. ఇప్పుడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ కూడా పార్లమెంటు ఎన్నికల ముందు కాంగ్రెస్కి షాక్ ఇచ్చారు. కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్. కాంగ్రెస్ కు మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ టీఆర్ఎస్ లో చేరారు. కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారాయన. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచింది సురేందర్ ఒక్కరే. ఆయన కూడా రాజీనామా చేయడంతో జిల్లాలో కాంగ్రెస్ కు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. కాంగ్రెస్ కు మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ టీఆర్ఎస్ లో చేరారు. కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారాయన. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచింది సురేందర్ ఒక్కరే. ఆయన కూడా రాజీనామా చేయడంతో జిల్లాలో కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అలాగే పార్లమెంటు ఎన్నికల ముందు మరొక ఎదురు దెబ్బ తగిలింది కాంగ్రెస్ పార్టీకి.